హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కర్రీ తయారు చేసుకున్నాం. చాలా రుచికరంగానే ఇందులో మనం దోసకాయ వేసుకొని తయారు చేసుకున్నాం. దోసకాయ మటన్ కర్రీ అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను సింపుల్గా చూపిస్తాను. ఇలాగే 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రం కడిగాను. కడిగిన తర్వాత ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఇలా పెట్టుకున్నాను. 1/2 కేజీ మటన్కి దోసకాయ ఎంత సరిపోద్దో చూపిస్తున్నాను. ఈ దోసకాయ ఈ సైజు అయితే సరిపోద్ది. పైన పొట్టు తీసుకుని గింజలతో సహా నేను ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. మటన్కి కొంచెం గిన్నె దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోండి. మనం మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక 5 ఇవి చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. మాడిపోకుండా కలుపుతూ చక్కగా ఉల్లిపాయ బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే మనకి మటన్ కర్రీ బాగుంటుంది. చూడండి, చక్కగా మనకి ఉల్లిపాయ వేగిపోయింది. ఇలా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనం అప్పటికప్పుడు నూరు వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా వేపుకోండి. పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. వేపిన తర్వాత ఇందులో ఉప్పు, మటన్కి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, అందుకు చూసుకొని కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మటన్ వేసుకోవాలి. మటన్ ముందుగా మనం శుభ్రం చేసుకున్నాం కదా, ఈ మటన్ వేసుకొని మటన్కి ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంటే మటన్లోంచి కొంచెం వాటర్ వచ్చే వరకు చక్కగా ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో కలపండి, లేదంటే అడుగు పడుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, కొంచెం ఇలా వాటర్ కింద అయింది, కొంచెం ఉడికింది. ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా కూడా మన ఛానల్లోనే ఉంది, నేను వీడియో పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. గరం మసాలాను 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. గరం మసాలా వేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. అంటే మటన్ ముక్క ములిగే వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వండి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత మూత తీద్దాం. మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మటన్ కొంచెం ఒక్కొక్కసారి లేతగా ఉంటుంది, ఒక్కొక్కసారి ముదురుగా ఉంటుంది. అందుకు మనం చూసుకొని ఉడికించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ముక్క చేతితో పట్టుకుంటే కొంచెం మెత్తగా అవ్వాలి. చూడండి, అంటే 80% ఉడికింది, ఇంకా 20% ఉడకాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దోసకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాను. గింజలతో సహా వేసుకున్నాను. గింజలు మీకు నచ్చదంటే తీసేయండి. దోసకాయ కోసేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి, ఒక్కొక్క దోసకాయ చేదు ఉంటుంది. ముక్కలు మనం కట్ చేసుకొని తిని చూసి అప్పుడు వేసుకోండి దోసకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి కనీసం 5-10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, దోసకాయ చక్కగా ఉడికిపోయింది. మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, దోసకాయ చక్కగా ఉడికిపోయింది. ఒకసారి అంతా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. దోసకాయ వేసి ఒకసారి మటన్ కర్రీ తయారు చేయండి, చాలా బాగుంది అంటారు. నేను చెప్పిన విధంగా సింపుల్గా తయారు చేసుకోండి. మనం కుక్కర్లో చేయకుండా చక్కగా మనం గిన్నెలో తయారు చేసుకుంటే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.